మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకోవడమే కాకుండా ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ తరచూ ఏదోక విషయానికి ద్వారా వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ పేరు మరోసారి వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటూ ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారనే సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ తనలో ఉన్నటువంటి దైవ భక్తిని చాటుకున్నారు. ఈయన ఒక ఆలయ టెంపుల్ నిర్మాణ పనులలో భాగంగా భారీ స్థాయిలో డొనేషన్ అందజేశారు. ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారని తెలుస్తుంది. ఇదే విషయాన్ని సదరు గ్రామ ప్రజలు ఓ శిలాఫలకంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేర్లను వేయించడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగ్గన్నపేట భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ 12,50,000 రూపాయలు విరాళం ఇచ్చారు. గుడి బయట ప్రహరీ గోడ కోసం అయిన ఖర్చు మొత్తం ఎన్టీఆర్ భరించారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ పేరుతో పాటు తన భార్య తల్లి ఇద్దరు కుమారుల పేర్లను కూడా ఇక్కడ వేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.